హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సౌజన్య బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఓల్డ్ పట్టు శారీతో లాంగ్ లెంత్ ఫ్రాకు కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను బాడీ పై పార్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఖచ్చితంగా ఇదైతే ఈ మెజర్మెంట్తో తీసుకున్న ఫ్రాక్ అయితే ఖచ్చితంగా 14 to 15 ఇయర్స్ ఉన్న గర్ల్స్కి అయితే ఖచ్చితంగా ఈ ఫ్రాక్ అనేది, ఈ డ్రెస్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మెజర్మెంట్స్ ఈ కొలతలతో మంచిగా ఫ్రాకు స్టిచ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఫ్రాక్ అనేది. ఇక్కడైతే నేను లైనింగ్ పీస్ కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత అలాగే ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వేర్ చేసేసి బ్యాక్ పార్ట్కి కావాల్సినటువంటి మెజర్మెంటు కొంచెం ఏంటంటే బ్యాక్ పార్ట్ కొంచెం లెంత్ అనేది డౌన్ చేసుకోవాలి ఎక్కువ. అలాగే ఫ్రంట్ పార్ట్కి అయితే ఏంటంటే తక్కువ డౌన్తో కట్ చేసుకోవాలి అండి మెజర్మెంట్ అనేది. ఎగ్జాంపుల్గా ఫ్రంట్ పార్ట్కి సిక్స్ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్కి 7 పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 5 పెట్టుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసి 6 పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లైనింగ్ అలాగే లైనింగ్ పీసు ప్లస్ మెయిన్ పీసు రెండు పీసులు ఉన్నట్లయితే ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్నట్టయితే రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. నెక్ రౌండ్ ఈ ఫ్రాక్ కుట్టించుకున్న స్టిచ్చింగ్ చేయించుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేనైతే వీడియో తీసుకున్నాను. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా తీసుకొని ఆ పాప వేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఫొటోస్ తీసుకున్నానండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి మళ్ళీ మెయిన్ పార్ట్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ పీస్ అనేది ఇలా మనము అటాచ్డ్ చేసేసుకోవాలి. అటాచ్డ్ చేసేసుకొని ఎలాంటి ముడతలు కూడా లేకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఆ వేస్ట్గా మిగిలిపోయిన క్లాత్ని ఇలా కట్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. అలాగే సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఫస్ట్ పార్ట్ ఎలా మనము స్టిచ్ చేసుకున్నామో అలాగే సెకండ్ పార్ట్ కూడా మనము అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నానండి. స్టిచ్ చేసుకొని ఇలా లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ చేసుకున్న విధంగానే చేసుకోవాలండి. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పీసులను తీసుకొని అటాచ్ చేసుకుంటున్నాను, జాయింట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే జాయింట్ చేయడం అయిపోయిందండి. అలాగే ఏంటంటే మనము టక్స్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా మనము ఇక్కడైతే నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఏంటంటే 4 ఇంచెస్కి మనము టక్స్ పెట్టుకొని అటు సైడ్ 1 సైడ్ హాఫ్ ఇంచు లెఫ్ట్ రైట్ మనము హాఫ్ ఇంచు తీసుకోవాలండి. ఈ టక్స్ అనేది బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి పెట్టేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేనైతే ఓన్లీ ఒక పార్టే చూపించానండి. రెండు పార్ట్లకు సేమ్ మెజర్మెంట్ పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లోతు చంకదింపు లోతు తీసుకున్నానండి.
అలాగే ఇక్కడ నేనైతే హ్యాండ్ పీస్ తీసుకుంటున్నాను, హ్యాండ్ పీస్ కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టానండి. పఫ్ హ్యాండ్ డ్రెస్ లుక్ చాలా బాగుందండి. పఫ్ హ్యాండ్ పెడితే డ్రెస్కి అయితే చాలా లుక్ వచ్చేసింది. ఇక్కడైతే మరి నేను వీడియోలో చూపించే విధంగా హ్యాండ్ అనేది ఇలా మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టి ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకొని తర్వాత మనము ఉల్టా తిప్పుకొని, అంటే మనము మెయిన్ పార్ట్ సైడ్ లైనింగ్ పీస్ పెట్టి తర్వాత రాంగ్ పార్ట్ వైపు మనము ఉల్టా తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మరొక హ్యాండ్ పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. దాని మీద మనం డబల్ స్టిచ్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ చేసుకుంటే మంచిగా స్టిఫ్గా కనిపిస్తుంది. ఉల్టా తిప్పుకొని లైనింగ్ పీస్ని, హ్యాండ్ లైనింగ్ పీస్ని మనం అటాచ్ చేసుకోవాలండి. యాజ్ స్టేజ్గా సేమ్ ఇదే విధంగా మరొక పార్ట్ కూడా మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము అలాగే జాయిన్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అండి, ఆ పార్ట్కి మనము అటాచ్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను పై పార్ట్కి హ్యాండ్ పీస్ అటాచ్ చేస్తున్నాను, జాయిన్ చేసేస్తున్నానండి. మనం ఇక్కడైతే నేను పఫ్ హ్యాండ్స్ పెడతానని చెప్పాను కదా, మనము ఎక్స్ట్రా అయితే 2 ఇంచెస్ తీసుకున్నాం కదా అండి. ఆ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకు క్లాత్కి వదిలేసి ఇక్కడ మనము కొలత తీసుకొనేసి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి తీసుకున్నాముగా, అలాగే హ్యాండ్కి ఫ్రంట్ వైపు మనము లోతు అనేది తీసుకోవాలండి. ఖర్చు తీసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ ముడతలు అనేది కనిపించకుండా చంక దగ్గర మంచిగా స్టిఫ్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి డ్రెస్ అనేది. బ్లౌజ్ పీస్కి ఎలాగైతే మనము లోతు తీసుకుంటామో అదేవిధంగా డ్రెస్ పార్ట్కి కూడా మనం అలాగే తీసుకోవాలండి. హ్యాండ్ పీస్కి హ్యాండ్ ప్లస్ ఫ్రంట్ పార్ట్కి రెండింటికి ఇలా తీసుకున్నట్టయితే మంచిగా లుక్ అనేది చంక దగ్గర ముడతలు అనేటివి లేకుండా లుక్ బాగా కనిపిస్తుందండి. ఇక్కడైతే నేను పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటానని చెప్పాను కదా, ఇక్కడైతే కుర్చీలు పెడుతున్నానండి. చూడండి, ఈ విధంగా మనము కుర్చీలు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్టయితే మనకు పఫ్ హ్యాండ్స్ వస్తుందండి. మీకైతే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరోవైపు కూడా నేను కుర్చీలు పెడుతున్నానండి. కుర్చీలు పెట్టుకొని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ పీస్కి హ్యాండ్ పీస్ అనేది అటాచింగ్ అయిపోతుందండి. అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత మనము ఉల్టా తీసేసుకొని హ్యాండ్ అనేది మనము అటాచ్ చేసేసుకొని జాయింట్ చేసేసుకోవాలండి. సేమ్ అదే విధంగా మరోవైపు పార్ట్ కూడా మనము సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. ఇక్కడైతే నేను డ్రెస్ హ్యాండ్ పీస్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను. ఖర్చు అనేది మనము 2 ఇంచులు తీసుకున్నాం కదండి, అదే 2 ఇంచుల క్లాత్ మనము వదిలేసుకొని ఇలా లైన్ గీసుకొనేసి మనము మార్కర్తో లైన్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఖర్చుకు వదిలేసిన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల దారాలు అనేటివి బయటకు రాకుండా అలాగే మనకు కూడా కుచ్చుకోకుండా బాగుంటుందండి. ఇక్కడైతే నేను డ్రెస్సుకు కింద పార్ట్ మనకు కింద స్టిఫ్గా ఉండడం కోసం ఒక పట్టీ వేస్తున్నానండి. మనకు ఏదైతే శారీలో తీసుకున్నామో మిగిలిపోయిన క్లాత్ని ఇలా మనం కింద వైపు పీస్ని వేసుకోవడం వల్ల, జాయింట్ చేసి వేసుకోవడం వల్ల మనకు ఫ్రాక్ కింది పార్ట్ అనేది స్టిఫ్గా ఉంటుందండి.
మనకు శారీకి ఎలాగైతే మనం ఫాల్ వేసుకుంటున్నామో అదేవిధంగా డ్రెస్కి కూడా మనం ఇలా క్లాత్ తీసుకొని మనం ఫాల్ వేసుకునే విధంగా ఇలా పట్టి వేసుకుంటే డ్రెస్కి అనేది మంచి స్టిఫ్నెస్ అనేది ఉంటుందండి. ఇలా పట్టి అనేది అటాచ్ చేసుకున్న తర్వాత మనము అలాగే పైన వైపు ఉన్నటువంటి మనం పైవైపు స్టిచ్ చేసుకున్న పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్కి మనము కింది లెంత్ శారీ పార్ట్ ఉంది కదా, కింది వైపు మనకు ఉన్నటువంటి లెంత్ శారీ పార్ట్, ఆ పార్ట్ని ఈ విధంగా మనము సైడ్ ఎడ్జెస్ని మనం ఇలా మలిచి కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్నట్లయితే దారాలు అనేటివి బయటికి వెళ్ళవండి. అలాగే ఇలా వేసుకున్న తర్వాత మనము పై పార్ట్కి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ వీడియోలో చూపించే విధంగా మనం ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే కుర్చీ అనేది పర్ఫెక్ట్ కొలతతో ఉండాలండి. ఖచ్చితంగా ఎగుడు దిగుడు కాకుండా సేమ్ సైజ్ కుర్చీలతో పెట్టాలండి. ఈ విధంగా మనము డ్రెస్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నట్టయితే మంచి పర్ఫెక్ట్గా మనకు ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము లాంగ్ లెంత్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే స్టిచ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఈ ఫ్రాక్ అయితే. అలాగే ఈ ఫ్రాక్ ఎవరైతే కుట్టించుకున్నారో వాళ్ళకు కూడా బాగా నచ్చేసిందని చెప్పారండి. వాళ్ళు వేసుకున్నారు, చాలా బాగుందని చెప్పారు. నాకు కూడా నచ్చిందండి. ఇది ఒకటే ఫ్రాక్ కాకుండా ఆల్రెడీ నేను వాళ్ళకు ఈ ఫ్రాక్తో పాటు నేను ఇంకా 3 ఫ్రాకులు కుట్టించానండి. మొత్తం 4 ఫ్రాకులు, నాలుగిట్లో నేను ఒక్క ఫ్రాక్ మాత్రమే వీడియో తీశానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వాయిస్ ఇచ్చే విధానంలో ఏమైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్. నాకు మరి కొత్త కదండి వీడియో ఛానల్ అనేది స్టార్ట్ చేయడం. ఛానల్ అనేది ఎప్పుడో స్టార్ట్ చేశానండి, కానీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కొత్త అండి. అందువల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది రావడం లేదు. అయినప్పటికీ ప్రయత్నించానండి. ఇక్కడైతే నేను డ్రెస్ యొక్క కింది పార్ట్కి లైనింగ్ పీస్ అండి ఇది. లైనింగ్ పీస్ మనం ఎలా అయితే మెయిన్ పార్ట్ని ఎడ్జెస్ మనం ఇలా హోల్ చేసి మనం స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా సేమ్ అలాగే మలిచి మనము సేమ్ స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే బాడీ పార్ట్కి మనము అటాచ్డ్ చేసి కుర్చీ పెట్టుకుంటూ స్టిచ్ చేసాము, సేమ్ అదే విధంగా లైనింగ్ పీస్ని కూడా మనము కుర్చీ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. అలా అయితేనే డ్రెస్ అనేది బాగుంటుందండి. మనకు మంచిగా అనిపిస్తుంది, డ్రెస్సు కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే డ్రెస్ లుక్ అనేది కూడా బాగుంటుందండి. సేమ్ మనము పై పార్ట్ ఏ విధంగా అయితే మనము మెయిన్ పీస్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా కుర్చీ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కుర్చీ పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే లైనింగ్ పీస్ కూడా అటాచ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇక్కడైతే నేను సైడ్స్ జాయింట్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ వరకు మనం ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు తీసుకున్న భాగం వరకు అయితే వదిలేయాలండి. ఖర్చు నుంచి 2 ఇంచెస్ వరకు వదిలేసి మనం జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ మెయిన్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి. మెయిన్ పార్ట్కు స్టిచ్ చేసుకుంటూ డబల్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలండి. వేసుకుంటేనే క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ నేను డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మెయిన్ పార్ట్కి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది తీసుకుంటాను. లైనింగ్ పీస్ జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు
మెయిన్ పార్ట్కి ఎలా అయితే మనము డబల్ స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా లైన్ పీస్ కూడా డబల్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే లోపలికి ఫోల్డ్ చేస్తున్నానండి. క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల దారాలు అనేటివి బయటికి వెళ్ళవండి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాంగింగ్స్ రెడీ చేస్తున్నాను. డ్రెస్కి వచ్చేసి హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే మనం డ్రెస్కి స్టిచ్ చేసేసుకుందాం. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.